నమస్కారం పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇండియా ఏఐ సమిట్ 2026లో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అదే కార్యక్రమం సమయంలో నిరసన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. యూత్ కాంగ్రెస్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసమే నిరసన చేపట్టినట్లు వివరణ ఇచ్చారు. Power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics. Machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future, and AI బీహార్ రాష్ట్రంలో ఇకపై మావోయిస్టు ప్రభావం లేదని రాష్ట్ర పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సాగిన కఠిన చర్యలు, ఆపరేషన్లు, సమగ్ర భద్రతా వ్యూహాల ఫలితంగా మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించామని వెల్లడించారు. ముఖ్య నాయకులతో పాటు మిగిలిన సభ్యులంతా పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపారు. లొంగుబాటు చేసిన వారికి పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి అవసరమైన సహాయం అందిస్తున్నామని వివరించారు. గతంలో మావోయిస్టుల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి భద్రతలు నెలకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించారని చెప్పారు. आज सुरेशपुरा के आत्मसमर्पण के बाद पूरा मुंगेर और पूरा बिहार नक्सली मुक्त घोषित किया गया है। ये काफ़ी अच्छी कार्रवाई की गई है एसटीएफ के द्वारा, मुंगेर पुलिस के द्वारा, और जिला प्रशासन का पूरा सहयोग इसमें रहा है। सुरेशपुरा जी को जो आत्मसमर्पण नीति के तहत जो लाभ मिलने हैं उसका हम लोग त्वरित कार्रवाई करते हुए उसका निष्पादन करेंगे। इसके अलावा उनके पूरे परिवार को और समस्त आदिवासी क्षेत्र में जितने हमारे लोग रहते हैं, तो सरकार की जन कल्याण योजनाएं हैं, सबका लाभ उनको देने के लिए हम लोग विशेष कैंप लगाएंगे ताकि मुख्य धारा में जितनी योजनाएं हैं सबका लाभ उन लोगों को मिले। अब हम चाहते तो भाई स्वागत से अभिनंदन से और जनता है सब हम करेंगे और मौका दीजिएगा। आप लोग क्षमा मांगते हैं कि आप लोग दीजिएगा मदद और हम जिंदाबाद। बढ़िया लगता है कि कैसन लगेगा? की बोलो तो अपन पति के जन्म के धारा माइले की बोलो पति कलिए पति के चलिए जंगल में काहे के भटक रहा है, चलिए बाल बच्चा मिल कर सबको रहेंगे, खाएंगे, सुखी से जिएंगे, यही बोले हम। కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. బిడ్డ భవిష్యత్తు కోసం రాజకీయంగా అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న సిద్ధాంతాలను వదిలిపెట్టి వ్యక్తిగత లాభాల కోసం మారారని విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారని, ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. నిజంగా ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేరుగా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజల ముందే తేల్చుకుందామని పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని, పదవుల కోసం మారిపోవడం సరైంది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అది నోరా మోరా నాలుక తాటిమట్టన్నంత రోతగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే
సభ్య సమాజం సిగ్గుపడేటట్టుంది. ఆయన నా చేతిలో 2009, 2011 2 సార్లు టీడీపీ నుంచి వెళ్ళి ఓడిపోయి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే ఆ భూమి కింద జీవోత్సవంలా రాజకీయ శూన్యంలో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ గారు దయాదాక్షిణ్యాలతో ఆయనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా తన జీవితంలోనే అత్యుత్తమమైన డిప్యూటీ సీఎం పదవిచ్చి అంతకుముందే ఎంపీ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖ మంత్రి ఇచ్చి 10 సంవత్సరాలు ఫ్రీగా ఉండకుండా అన్ని చట్టసభల్లో పనిచేసే విధంగా కార్యక్రమం చేసి ఆఖరికి ఎగనామాలు చెప్పి పోయే ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే బయటికి పోవడం జరిగింది. ఇన్ని చేసిన కేసీఆర్ గారిని మాట్లాడడానికి నీకు నోరెట్లొచ్చింది? కాంగ్రెస్ కు కాసుల కమ్ముడు పోయి బిడ్డ కోసం కక్కుర్తిపడి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కల్పించుకొని కుక్కిన పేరు లెక్క పడుండాల్సిన నువ్వు ఈరోజు మరి సూర్యుడు లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆకాశం ఎత్తునున్న కేసీఆర్ గారు నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదే పడుతుంది తప్ప కేసీఆర్ మీద పడదు. అది నీకు పాపం కలుగుతుంది. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టే జాతి నీది. నీ నోటనే అన్నావు కదా కేసీఆర్ గారిని జాతిపిత అని, తెలంగాణ జాతిపిత అన్నావు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని, మానస పుత్రిక అద్భుతము అని నువ్వే మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినావు కదా. మళ్ళీ ఇవాళ కూలే కాళేశ్వరాన్ని మాట్లాడడానికి నీకు నోరెట్లొచ్చింది కడియం శ్రేయర్ గారు? అరే నువ్వు ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు గెలిచినాం, మున్సిపాలిటీలు గెలిచినాం, బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచినాం అంటున్నావు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎట్లా గెలుతావు కదా నువ్వు, వెంటనే రాజీనామా చేయి నువ్వు. ఎందుకంటే అది హైదరాబాద్కు వస్తే అసెంబ్లీలోనేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటావు, గణపూర్కి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేక్క కారు కూతలు కూస్తా ఉంటావు. ఇదెక్కడి న్యాయం నీకు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? 2 తలకాయల పాము ఉంటుందని విన్నాం, కానీ నీకు 2 తలకాయల ధోరణి, నీలో 2 రకాల మనుషులు, తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు, ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉన్నావు. ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా పాలు పోసి పెంచితే పామే కాటేసినట్టు ఈరోజు కేసీఆర్ ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రేయర్ గారు. ఇప్పటికైనా నీకేమైనా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే బయటికి వెళ్తలేవు, బయటికి రా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారిను డైరెక్ట్ గా చూసే దమ్మున్నదా? కేసీఆర్ గారిని చూస్తే నీ కాళ్ళు ఉడుకుతాయి, నీ బట్టల చుచ్చు పడుతుంది. కేసీఆర్ గారిని డైరెక్ట్ గా నువ్వు చూస్తే, ఎందుకంటే ఆయన తేజవంతమైన ముఖం నువ్వు చేసిన ద్రోహం కొట్టొచ్చినట్టు కనబడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఫిరాయింపులకు రారాజు, ఫిరాయింపులు చేసట్లో దిట్టవు. అదేవిధంగా మరి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట నీ ప్రవర్తన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు అందరి చేత, కేసీఆర్ చేత లాభం పొందినవు, కేటీఆర్ చేత లాభం పొందినవు, హరీష్ రావు చేత లాభం పొందినవు. నీ బతుకు ఎందుకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తావు? సో ఇప్పటికైనా కడియం శ్రేయరి రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, మౌలిక ఏమంటారు నీకేమైనా నైతిక విలువ కనుకుంటే వెంటనే రాజీనామా చేయి. నీకు బాగా బలం ఉన్నదని విర్రవీగుతున్నావు కదా, రేపు నువ్వో నేనో తెలుసుకుందాం రా.
ప్రజల్లో ప్రేమ, శాంతి, స్నేహభావం వంటి విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో థాయిలాండ్కు చెందిన బౌద్ధ భిక్షువులు ధమ్మయాత్ర చేపట్టారు. ది అవేకనింగ్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్స్ ఇన్ ఇండియా అనే థీమ్తో ప్రారంభమైన ఈ యాత్ర హైదరాబాద్ లోని ఆనంద బుద్ధ విహార్కు చేరుకుంది. సువర్ణ భూమి నుంచి బుద్ధ భూమి వరకు బుద్ధుని సందేశాలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భిక్షువులు శాంతి సందేశాలను ప్రజలకు చేరవేస్తూ ధ్యానం, ఉపన్యాసాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో భక్తులు, బౌద్ధ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు సమకాలీన సమాజానికి ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతోందని వారు తెలిపారు. మహాబోధి ఆనంద బుద్ధ విహార నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి బుద్ధవనం. ఈ సంకల్పానికి కారణం ఏంటంటే బుద్ధుని బోధనలో ఉన్నటువంటి శాంతి సందేశము, కరుణ సందేశము, సోదరభావ సందేశము, సోషల్ హార్మోని అంటే సామాజిక ఒక ప్రేరణకు సంబంధించినటువంటి సహజీవనానికి సంబంధించినటువంటి సందేశాన్ని మళ్ళీ ప్రపంచానికి అందివ్వాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఎన్నికల హామీలు అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసిచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. మహిళలకు 2,500 ఆర్థిక సహాయం, పెన్షన్ను 4,000కు పెంపు వంటి హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్లో ఈ అంశాలకు నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, హామీల అమలుపై సమగ్ర నివేదిక విడుదల చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యను తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండ్రు. కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే ₹4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 28 నెలలు పూర్తయితున్నా 4,000 పెన్షన్ రాలేదు. బీడీ కార్మికులకు గాని, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చే విధంగా 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2,500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్ లో నెలకు 2,500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని భట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్ లో చెప్పారు. మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు. అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు. బడ్జెట్ లో చెప్పిన పంటల బీమా రాలేదు, బడ్జెట్ లో చెప్పిన ఆత్మీయ భరోసా రాలేదు. యువత కోసం బడ్జెట్ లో గొప్పగా స్పీచ్లు కొట్టిండ్రు, బల్లలు దర్శిండ్రు అసెంబ్లీలో. కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతి యువకులకు ₹1 సహాయం చేయలేదు. అంటే బడ్జెట్ లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్ లో 4,000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2,500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు.
హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక శిక్షణ సంస్థలో సుమారు 50 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోప్ లాడర్ల సహాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. భవన భద్రతపై పూర్తి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉన్న బట్టి ఇమీడియట్ గా వాళ్ళు రావటం, ఈ రోప్ లాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో, బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు, ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏది ఆ కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భవనంలో ఉన్న కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. భవనంలోని పై అంతస్తుల్లో చిక్కుకున్న విద్యార్థులను మెట్ల మార్గాలు, రోప్ లాడర్లు ఉపయోగించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. భవన భద్రతా ప్రమాణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్మోక్ అన్ని కూడా కంట్రోల్లో ఉన్నాయి. ఫర్దర్ ఏంటంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగింది కాబట్టి ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి ఏం ప్రాబ్లం లేదు అన్న తర్వాతనే షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ తర్వాత సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. సో వాళ్ళు అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్ షాప్స్ ఓపెనింగ్ గురించి ఎవరికి కూడా ఏం జరగలేదు. స్మోక్ ఎక్కువ ఉండే, సో ఇమ్మీడియట్ మా వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ బయటికి పంపించడం జరిగింది కాబట్టి ఎటువంటి నో క్యాజువల్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆల్ రూమ్స్ కూడా చెక్ చేశారు. సో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇదంతా కమర్షియల్ ఏరియా, మీకు అందరికీ కూడా తెలుసు. అమీర్పేట, మైత్రివనము ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇన్స్టిట్యూట్స్, షాప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంది ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ ఫైర్ కాగానే మా వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ అలర్ట్ గా అయ్యారు. సో ఇమ్మీడియట్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి మా కంట్రోల్ రూమ్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలర్ట్ చేయడం. కంట్రోల్ అయింది, బట్ ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత we will allow to open shop. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ ఐమాక్స్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ పనులకు పరిశీలించిన ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూలే సమాజ సంస్కరణలకు చేసిన కృషిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉందన్నారు. బీసీల సాధికారతకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలు ప్రకటించాలని కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని సూచించారు. సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం పూలే ఆలోచనలు ప్రస్తుత తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఒకటెనకొకటి పరీక్షలు ఉన్నా సరే, ఎండలున్నా సరే, ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తా ఉందో, మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా మరి రాబోయే బడ్జెట్ సెషన్ లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నస్కల్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ శోభయాత్రలో ఎమ్మెల్యే డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు వంటి అనేక సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వికారాబాద్ నుంచి నస్కల్ వరకు రోడ్డు పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా నస్కల్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అశోక్ గాని, చంద్రయ్య గాని, బాలరాజ్ గాని ఎన్నో హామీలు ఈ గ్రామం గురించి వీళ్ళందరూ కూడా అడిగారు. గ్రామానికి ప్రేమ వీళ్ళందరూ కూడా అడిగారు. చాలా పనులు చేయాలి ఈ గ్రామానికి అని చెప్పి మన శ్రీధర్ గాని, మన వెంకటయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా, మన ఎక్స్ఎంటీ సభ్యులు వీళ్ళందరూ కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పథకాలు అవసరం ఉన్నాయని చెప్పారు. ఆ పథకాల్లో ఇప్పుడు మన బాలరాజ్ చెప్పినటువంటి పథకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, సీసీ రోడ్స్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకు తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్యను తీర్చడానికి మంచి వసతి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ముద్రాజ్ భవన్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఒకటి అడగడం జరిగింది. తప్పకుండా ఇవే కాకుండా ఈ గ్రామానికి ఏం కావాలన్నా సరే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ గ్రామంలో అందరూ కూడా నాకు చాలా దగ్గర వారు కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారన్న మాట మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, ఇంకా ఇదే కాకుండా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఈ గ్రామాల్లో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు 3,500 ఇండ్లు ఆల్రెడీ నిర్మాణం కొనసాగుతున్నాయి. ఇంకా 3,500 ఇండ్లు కట్టడానికి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ, మా చంద్రయ్య కానీ లేకపోతే ఇక్కడ లక్ష్మి కూడా, అక్కడ రుక్కుంపల్లి కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు కూడా కట్టియాలి, నస్కలు కూడా కట్టియాలి. కాబట్టి మీరు ఎవరున్నా సరే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన 8 మంది కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి శివాజీ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని కౌన్సిలర్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలన్నీ నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. सदाशिवपेट म्यूनसिपल काउंसिल के रुकन की हैसियत से कानून के जरिए कायम करदा हिंदुस्तान के आइन पर सच्ची अकीदत और वफादारी रखने का हल्फ लेती हूँ और ये जो ओहदा संभालने वाली हूँ उसे भारत के खुद मुख्तारी और इत्तेहाद के ताबे वफादारी के साथ अंजाम दूंगी। खुदा को गवाह बनाकर, अपने ज़मीर को गवाह बनाकर ये हल्फ लेती हूँ। शुक्रिया। నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనసభ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరిస్తున్న. హైదరాబాద్ లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ సోదరులపై విమర్శలు చేస్తూ గత వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది, పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది. ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయి చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్నవా మరిది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంటి చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం. మీకు
15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.